భీమిలి కాన్స్టిట్యున్సీ అనేది చాలా ప్రెస్టీజియస్గా ఉండబోతుంది స్టేట్ అంతా. ఇక్కడ గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు ఇప్పటివరకు ఓటమి తెలియదు వారిద్దరికీ కూడా. కానీ ఈ ఎన్నికల్లో ఒకరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. అంటే మీరు భీమిలి ప్రజలుగా మీరు ఎట్లా ఉండబోతోంది ఈసారి మీ నిర్ణయం? ఎటువైపు మీరు ఓట్ చేసే అవకాశం ఉంది? గురువు శిశువులు అంటారు సార్. గంటా శ్రీనివాసరావు గారు భారీగా మెజార్టీతో గెలబోతున్నారు. ఎందుకంటే ఆయన ఓటమి లేని ఎరగలేని వ్యక్తి కాబట్టి ఎక్కడ చూసినా మా భీమిలి ప్రజలైతే గంటా శ్రీనివాసరావు గారికి సైకిల్ గుర్తుమని చాలా సంవత్సరాలు బట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా చాలాసార్లు మా భీమిలి ప్రజలందరం కూడా మేమందరం కూడా టీడీపీ పార్టీనే గెలిపించడం జరిగింది. ఇప్పుడు అవంతి లాస్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆయన ఎందుకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారు? సార్ ఆయన ప్రజల్లో తిరగడమే, పని చేసేది కనిపించదు. ఆయన ఏంటంటే నేను ఉన్నాను అంటారు కానీ పని చేయడు. ఎప్పుడు కూడా ఏదైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి కూడా ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ ఎవరు గవర్నమెంట్ అధికారులని అటు ఇటు ఎంపీడీఓని కూడా మర్యాదపూర్వకంగా పిల్లరు. ఒక లేడీని ఎంత గౌరవంగా పిల్లాలో అంత దీనిగా పిల్లరు. కాబట్టి ఆ గౌరవం అనేది గంటా శ్రీనివాసరావు ఉంది. ఆయన ప్రజల దగ్గర లేకపోవచ్చు, ఫోన్ కొడితే పని అవుతుంది. ఆయనలో ఆ క్యాపబిలిటీ ఉంది. ఇదివరకు భీమిలిలో పనిచేశారు గంటా శ్రీనివాసరావు గారు. మాకు ఎన్నో పనులు చేశారు. ఈయన ప్రజల్లో ఉంటారు కానీ పని చేయలేవు. ప్రజల్లో ఉంటే సుఖమే ఉంది సార్, పని చేసే వాళ్ళు కావాలి కదా మనకి. అలాంటి వ్యక్తి గంటా గారిని ఈరోజు ఈ సంవత్సరం మేము ఏదైనా మళ్ళీ గంటా గారికే పగ్గం కడదామనేసి భీమిలి ప్రజలందరూ అనుకుంటున్నారు. 3,15,000 ఓట్లు మా భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయి. కేవలం 50,000 ఓట్ల మెజార్టీతో గెలబోతున్నారు గంటా శ్రీనివాసరావు. ఈ పరిపాలనా రాజధాని తీసుకొచ్చి భీమిలి నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేశానని ఆయన చెప్తారు అవంతి గారు. మరి మీకు ఆయన అలా అనిపించిందా ఇక్కడ ప్రజలుగా? దేనికి సార్ పరిపాలన రాజధాని అనేది ఒకటి ఉంటే సరిపోద్ది. అమరావతి లాంటి రాజధాని చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టారు. ఆ కాస్తో కోస్తో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తే రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది. 25 ఏళ్ళు మనం వెనకబడిపోయాం. అదే 25 ఏళ్ళకి ముందు మన పిల్లలు రేపొద్దున రాజధానిలో పనిచేసుకోవాలనుకుంటే కనీసం ఒక 20,000 రూపాయలు ఉద్యోగం కల్పిస్తానికి అవకాశం ఉన్నాం. ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్న యువత ఎక్కువ మంది అయిపోయారు, నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోయారు. మన రాష్ట్రంలో పనిచేసుకోవడానికి ఎటువంటి ఐటీ కానీ అవకాశాలు కానీ లేకుండా చేస్తారు. 3 రాజధాని అన్నారు. ఏ రాజధాని చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? అదేదో అమరావతిని డెవలప్మెంట్ చేస్తుంటే కాస్త కోస్తో ఈరోజు మన స్టేట్లో ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఐటీ సెక్టర్ కానీ లేకపోతే ఇంకా దేని పరంగా కానీ ఉన్న ఈరోజు తెలంగాణ ఉంది సార్ చెప్పుకోవడానికి. హైదరాబాద్ ఎంతో స్మార్ట్ సిటీ ఎంతో ఉంది. తెలంగాణ మారుమూల ప్రాంతాల కూడా హైదరాబాద్లో వెళ్ళి పనిచేసుకుంటారు. అంటే ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయలు రాజధాని ఏరియాలో దొరుకుతుంది. అలాంటి యువతకి అవకాశాన్ని కల్పించి మనం ఆ రాజధాని డెవలప్మెంట్ చేసుకుంటూ బాగుంది. 3 రాజధానులు ముక్కలు చేశారు. ఏ పరిపాలన రాజధాని లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఎంపీలుగా ఎవరు పోటీ చేస్తున్నారు? ఎంపీ అభ్యర్థులుగా అవగాహన ఉందా మీకు? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? భరత్ గారు చేస్తున్నారండి. అక్కడ బొత్స గారు వైపు ఝాన్సీ గారు చేస్తున్నారు. ఆయన విజయనగరం నుంచి వచ్చింది ఆవిడ. భరత్ గారు ఎప్పుడో విశాఖపట్నంలో స్థిరపడి వ్యాపారస్తుడిగా విద్యావేత్తగా ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఆయనకి మంచి పేరు ఉంది. కిందసారే భరత్ గారు చాలా విజయం చేయవలసి వచ్చింది. కాకపోతే కొన్ని ఈ జనసేన పార్టీ వాళ్ళు కొంచెం మైనస్ వచ్చి ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి ఎటువంటి తిరిగి కూడా లేదు. భరత్ గారు గెలుస్తారు, గంటా గారు గెలుస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే పనులు వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో 80% 90% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా యువతకు కూడా తెలిసిపోయింది మన భవిష్యత్తు ఏంటి, మనం ఏంటంటే. ఇప్పుడు పథకాలు వేయడమే కాదు సార్, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఆ అభివృద్ధిని అనేది వెనక్కి తోస్తారు. అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉంటుంది సార్. సంక్షేమం ఎన్ని రోజులు ఇస్తాం? 10,000 ఇచ్చింది మనకేమైనా సరిపోద్ది? అదే జీవితాంతం ఒక ఉద్యోగం అనేది చూపించగలిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా అమ్మ నాన్న అందరూ కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రాజధానిని ఈరోజు లేకుండా చేస్తారు. ఇప్పుడు వైజాగ్ వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. అయితే వైసీపీ గవర్నమెంట్లో వీటికి సంబంధించి చాలా అన్యాయం చేశారు. రైల్వే జోన్ తీసుకురాలేదు, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూడా వైసీపీ సపోర్ట్ చేసింది అనేటువంటి విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు ఎంపీగా గెలవబోయేటువంటి వాళ్ళు చాలా కీలకంగా ఉండబోతున్నారు. మీరు శ్రీభరత్ కోటేస్తామంటున్నారు. శ్రీభరత్ మీ ఆస్పిరేషన్స్ అంటే ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ని. శ్రీభరత్ ఒక విద్యావేత్త, ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్. ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే చెప్పే ఆలోచన విధానం కానీ ఒక ప్రజలకి ఏ విధంగా మనము ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆయన మోటివేషన్ మీరు ఎప్పుడైనా స్పీచ్ మీరు చూడండి. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఝాన్సీ గారు కానీ ఆయన మాట్లాడింది కానీ ఒక యువకుడు, ఆయనకి పట్టు ఉంది. ఆయన అది అనేది తీసుకొస్తాడు. రేపు పొద్దున్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కోసం కానీ స్టీల్ ప్లాంట్ విక్రీకరణ చేయడం కానీ దీనికోసం కూడా ఆ గవర్నమెంట్ కూడా గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చింది సార్. విశాఖపట్నానికి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ చేసి డెవలప్మెంట్ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు వరకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమి చేసింది ఏమీ లేదండి. ఇప్పుడు మన విశాఖపట్నం ఉందండి. ఇప్పుడు దేశంలో
నెంబర్ 1 సిటీలో ఒక నెంబర్ 1, 2లో 3లో ఉంది సార్. అంటే టాప్ 10లో మన సిటీ ఉందండి. అలాంటి సిటీకి ఈరోజు మెట్రో ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఉంటే ఎంతో బాగున్నాం. మనం మెట్రో కూడా తీసుకురాకుండా విశాఖపట్నం ప్రజలకు ఎంతో అభివృద్ధి అనేది చెందకుండా అనేక విధాలుగా వెనకబడాం. ఇప్పుడు సంక్షేమం ప్రజలందరూ ఏం ఆలోచిస్తారంటే 10,000 అని ఆలోచిస్తారు. 10,000 అనేది తప్పు. 10,000 చేయడం వల్ల మీ ఇంట్లో మీకు జరిగేది చాలా నష్టము. రేపు పొద్దున్న మీ రాజధాని డెవలప్మెంట్ అయితే రాజధానిలో మీ అబ్బాయి ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకొని ఉన్నాడు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ చేసిన ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయాలి. అంత జాబ్ చేయాలంటే మన రాష్ట్రంలో ఉన్న రాజధానికి వెళ్ళి బతకడానికి బతుకు తెరి కోసం అవసరం ఉంటుంది. అభివృద్ధితో పాటు సంక్షేమం. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఎక్సలెంట్గా చేశారు. ఆయన్ని ఈరోజు మేము చెప్పుకోవచ్చు. ఆయన 2004 నుంచి 2010 వరకు ఉన్నారు, ఎక్సలెంట్ పాలన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మాకు గౌరవమైన విషయం. ఎందుకంటే ఆయన మంచి పరిపాలన చేశారు. పరిపాలనతో పాటు రాజధాని కూడా ఆ రోజు మన హైదరాబాద్ని కూడా మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఇటు పక్క సంక్షేమం, ఇటు పక్క అభివృద్ధి ఈక్వల్గా తీసుకొచ్చారు. అలాంటివి ఆయన చంద్రబాబు నాయుడు ఏదైతే పని చేశాడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పనులు కంటిన్యూ చేసుకొచ్చారు. కానీ వీళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటారండి. చేసుకునే రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి కంటే గొప్పగా పరిపాలించారని చెప్తున్నారు జగన్. చెప్పుకోనాకనండి, అక్కడ ఏం కనిపించలేదు. అందరికీ తెలుసు, ఆటోమేటిక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. రాజశేఖర రెడ్డికి ఆయనకి పోల్చుకోవడానికి అసలు ఏమాత్రం లేదండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారన్నా లేకపోతే ఏమైనా చేశారన్నా ఆయన చాలా అనుభవం ఉన్న ఇది రాష్ట్రానికి మంచి చేశారు, సంక్షేమం చేశారు, ప్లస్ అభివృద్ధి చేశారండి. ఆయనతో పోల్చుకోవడానికి లేదండి. ఆయనతో పోల్చుకోవాలనుకుంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి మాత్రమే ఒక ప్రిన్సిప్ అయిన రాజకీయం. ఆయన చేసిన పనులు ఈయన కంటిన్యూ చేశారు, ఈయన చేసిన పనులు ఆయన కంటిన్యూ చేశారు. కక్ష సాధింపులు చేసుకోలేదండి. నేను రాజధాని ఇక్కడ పెట్టాను కదా అని అక్కడ మార్చలేదు. ఆయన శంకుస్థాపన చేసింది ఈయన మార్చలేదు. ఆయన శంకుస్థాపన చేసినా ఈయన దాన్ని పూర్తి చేశాడు, ఈయన శంకుస్థాపన చేసినా ఆయన పూర్తి చేశాడండి. మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకటే కోరుతున్నామండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము రావాలని కోరుకుంటున్నాం. ఎక్కడ ఏ పథకం ఎవరు ఎక్కడ స్టార్ట్ చేసినా, ఏ సంక్షేమం కానీ ఏ అభివృద్ధి పనులు స్టార్ట్ చేసినా కూడా అదే పనులు కూడా ఈయన కూడా కంటిన్యూ చేసుకెళ్తూ రాష్ట్రాన్ని భవిష్యత్తుకి ప్రజల గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటానండి. ఎందుకంటే మానాటి యువత అనేది వెనకబడిపోతున్నామండి. రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కరువైపోయి మనుషులు పడుచుకొని చంపుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది ఏమవుతుందండి. ఎక్కువ అరాచకాలు, దొంగతనాలు ఇవి ఎక్కువ అయిపోయినాయండి. ఇవి రాబోయే రోజులకి బాగా దారి తీసేస్తాయనే భయం వేస్తుందండి. బతకాలంటే అదొక తీవ్రమైన నోటుగా తయారైంది. ఇది లేకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించగలిగితే మనం ముందు మంచి అవకాశాలు ఉంటాయి.